యాక్చువల్గా మీరు కూడా దీంట్లో డ్యామేజ్ జరిగిందని చెప్పేసి గఫూర్ గారు అన్నారు. మరి మీరేమో భుజాన్ని వేసుకుని తిరుగుతున్నారు నాగేశ్వర్ గారు అన్న మాటల్ని. మరి మీ స్ట్రాటజీ ఏంటో మరి? సురేష్ గారు, భుజాన్ని వేసుకుని తిరగవలసిన పని వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి లేదు కానండి. ఇప్పుడు నాగేశ్వర్ సాక్షి చూసుకొని నేను ఒక మాట చెప్తున్నానండి సార్, నేను చెప్పేది వినండి. ఇప్పుడు నాగేశ్వర్ గారు పవన్ కళ్యాణ్ గారి గురించి, అమిత్ షా గారి గురించి, వీళ్ళ గురించి వ్యాఖ్యలు చేశారు. వ్యాఖ్యలు చేసినప్పుడు నాకు రిలయబుల్ సోర్సెస్ అని చెప్పారు. ఆంధ్రజ్యోతి పేపర్లో ఏ వార్త వచ్చినా సరే, ఇప్పుడు జగన్ గారి పిఏ కేఎన్ఆర్ వార్త ఉందండి, ఆంధ్రజ్యోతి పేపర్ విశ్వసనీయ సమాచారం ప్రకారం అని రాశారు. ఇందులో చూడండి మీరు. మరి ఆ విశ్వసనీయ సమాచారం ఏంటనేది, ఆ సోర్సెస్ ఏంటనేది మరి ఆంధ్రజ్యోతి పేపర్ ఎందుకు చెప్పదు? అంటే వీళ్ళకు ఒక రూలు, ప్రొఫెసర్ నాగేశ్వర్ గారికి ఒక రూలా? మీరు చూసారు లేదు, ఇవాళ పేపర్ ఇది. జగన్ గారి పిఏ దోపిడీ పర్వం అంధకారం అండతో విశ్వసనీయ సమాచారం మేరకు. రెండింటికి తేడా ఉంది. ఎవరు సార్ ఆ విశ్వసనీయ సమాచారం? ఒక నిమిషం ఆగండి, రెండింటికి తేడా ఉంది. కానీ రెండింటికి తేడా ఉంది. ఆయన కూడా రిలయబుల్ సోర్స్. రెండింటికి తేడా ఉంది. ఏనండి సార్, రెండోది ఓకే, రెండోది నిజమైనప్పుడు ఎందుకండి విత్డ్రా చేసుకుంటాం? నిజమైనప్పుడు ఎందుకు? నాగేశ్వర్ గారు మీకన్నా మా బాధ తెలుసు. ఒక్క నిమిషం ఆగండి. నాగేశ్వర్ గారి గురించి మీకన్నా మాకు ఎక్కువ బాధ తెలుసు. వినండి సార్, మీ చిన్నప్పటి నుంచి ఫాలో అవుతున్నాం ఆయన్ని. నాగేశ్వర్ గారి గురించి వినండి సార్, నేను మీతో ఏం గొడవ పట్టలేదు. వినండి, నాగేశ్వర్ గారి గురించి మీకన్నా మాకు ఎక్కువ తెలుసు. మీ చిన్నప్పటి నుంచి మేము ఫాలో అవుతున్నాము. మా లెఫ్ట్ పార్టీకి సంబంధించినటువంటి వ్యక్తే. వినండి, ఆయన నిజంగా గనక ఆయన మాట్లాడింది కరెక్ట్ అయితే ఆయన వెనక్కి తగ్గడు, విత్డ్రా చేసుకోడు. మరి ఎందుకు విత్డ్రా చేసుకున్నాడు? రాంగ్ ఇన్ఫర్మేషన్ కాబట్టి విత్డ్రా చేసుకున్నాడు. అది ఈ వయసులో జైలుకి వెళ్తాం ఎందుకని చెప్పి అనుకున్నాడేమో. ఆయన అలా అనుకోడు. మరి రెండో రోజు నుంచి ఛాలెంజ్ చేస్తున్నాడుగా. రెండో రోజు ఏమో మీరు ఇన్ఫ్లుయెన్స్ చేశారేమో. మీరెవరు ఇన్ఫ్లుయెన్స్ చేశారా? నిజంగానే చరిత్రాన్ని, వీళ్ళ బూతు భాగవతాన్ని, వీళ్ళ నీచపు ఏదైతే సరే, ఇవన్నీ కాదు. ఇక్కడ నాగేశ్వర్ గారి పంచాయతీ కాదు. ఒక్క నిమిషం ఆగండి. ఇక్కడ పెట్టిన దాని గురించి కాదు.